దమ్మాయిగూడకు లోపలికి వచ్చిన మరి దమ్మాయిగూడలో కూడా నాలా పరిస్థితి ఇంకా కూడా అట్లే ఉంది. అంటే చాలా ఏండ్ల కింద ఇక్కడ మా మేనమామ ఉంటుండే దమ్మాయిగూడలో, నేను కూడా అప్పుడు వచ్చి చూసిన. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది పరిస్థితి, ఏమీ మారలేదు, అన్నీ అట్లనే ఉన్నాయి. అంటే తెలంగాణ వచ్చినాక పరిస్థితి మారుతా అనుకున్నాం, మారలే. మనం 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, మారలే. 2 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అయినా మారలే. అందరం మాత్రం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడనే ఉన్నాం, ఎక్కడ గుడిసె అక్కడనే ఉంది, ఎక్కడ కైకిలు చేసుకుంటే వాళ్ళం అక్కడనే కైకిలు చేసుకుంటున్నాం, ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం. ఆ పరిస్థితి మారాలి అని ఒక ఆలోచనతో నేను ముందటికి వచ్చి, మరి ఆ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి అంటే అన్ని రకాలుగా మార్పు రావాలి అని నేను జర గట్టిగా మాట్లాడినా. మన ఆడవాళ్ళది ఏముంటుంది, మనసులో ఏది ఉంటుంది, గట్టిగా అడుగుతాం. గట్టిగా అడిగే వరకు ఏం చేసిరంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ సారు నన్ను సస్పెండ్ చేసిరు. మీకు ఆ ముచ్చట తెలవాలి, ఎందుకంటే నేను బీఆర్ఎస్తో కలిసి ఉన్నా అనుకుంటారు కదా. నేను బీఆర్ఎస్ నుంచి రాలేదు, తెలంగాణ జాగృతి అని 19 ఏళ్ళకెళ్ళి మీ అందరికీ తెలుసు, తెలంగాణ అంతా బొడ్డెమ్మలు ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని తిరిగినా నేను. ఎందుకంటే మన రాష్ట్రం మనకు కావాలి అనుకున్నప్పుడు మొత్తం అంతటా తిరిగిన. ఆ తిరిగి తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాక కూడా అన్నీ జరగలే పనులు. కొన్ని అయినాయి, కొంతమందికి పింఛన్లు వచ్చినాయి, కొంతమందికి ఇండ్లు వచ్చినాయి. కానీ ఇంకా రానోళ్ళు అంతకన్నా ఎక్కువనే ఉన్నారు, రావాల్సిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అదే మాట నేను గట్టిగా చెప్పుడుతోనే కోపం వచ్చింది, నన్ను తీసి బయట వారేసారు. అయితే ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మన ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ ఉంటుంది, కానీ అట్లనే కోపం కూడా ఎక్కువనే ఉంటుంది, అన్నిటికన్నా రేషం ఎక్కువ ఉంటుంది. మన తప్పు లేకుండా మనల్ని తీసేసినప్పుడు నేను కూడా ఆలోచన చేసుకున్నా, మరి ఏం చేయాలి, మరి ఇట్లా తీసేసిరి, మరి ఇక నేను బంద్ పెట్టుకొని ఇంట్లో ఉండాలనా, లేకపోతే 20 ఏళ్ళు ఏదైతే ప్రజల కోసం సేవ చేసినో అదే కంటిన్యూ చేయాలనా అని ఆలోచన చేసుకున్నా. నేను 10 మందిని అడిగిన, అందరు ఒకటే మాట చెప్పారు, కష్టం వచ్చిందని మీలాంటి వాళ్ళు ఆగిపోతే ఎట్లా, ఖచ్చితంగా బయటనే ఉండాలి, ప్రజల సమస్యల మీద అడగాలి అని చెప్పారు. అడగాలనా, ఇంట్లో ఉండాలనా? అడగాలనే బయటకు వచ్చిన. ఇవాళ నేను చేసేది ఒకటే, నాకు అధికారం లేదు ఇవాళ, నేను బీఆర్ఎస్ పార్టీతో కూడా లేను, కానీ మీ తరఫున ప్రతి సమస్య అడుగుదామని ఒక్క దమ్మాయిగూడెం కాదు తెలంగాణ అంతా తిరుగుతున్నా. తెలంగాణలో ఇప్పటికి 12 జిల్లాలు తిరిగిన. ఆ 12 జిల్లాలలో అనేక సమస్యల మీద మాట్లాడిన సమస్యలలో కదులుతున్నాయి, ముందట్టుకోతున్నాయి, ఖచ్చితంగా అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడనే కాదు, గొట్టు సమస్యలు 20 ఏళ్ల నుంచి తీరని సమస్యలు కూడా మేము పోయి అడిగినాక తీరినాయి. అంటే మేము ఉట్టి అడిగి ఇడిచిపెట్టాం, మన ఆడవాళ్ళది ఎట్లుంటుంది అడిగి ఇడిచిపెట్టాం, దాన్ని ఎంట పడతాం అయ్యేదాకా. మగవాళ్ళేమో ఇట్లా మాట మాట్లాడతారు, మళ్ళీ పోతారు, వాళ్ళకి 100 పనులు ఉంటాయి. కానీ మనకు మనసు లేదన్నా పడ్డదంటే అది అయ్యేదాకా ఇడిచిపెట్టాం. అందుకే ప్రతి ఊర్లో ఉన్న సమస్యల్ని తెలుసుకుంటున్నాం, అది అయ్యేదాకా ఎంటబడుతున్నాం. ఇవాళ ఇక్కడ దమ్మాయిగూడలో వచ్చి చూస్తే మరి నిజంగా పెద్దగా ఉంది చాలా ఏరియా, కానీ ఒక్క రేషన్ షాప్ కూడా ఇడలేదు. మళ్ళీ ఈడికెళ్ళి మనం పక్కకు పోయి నాగారం పోతే ఈడికెందుకు వచ్చిరని వాళ్ళు మనకు జుట్లు ముడేసి లొల్లి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేనా? సో ఖచ్చితంగా మనకు ఒక రేషన్ షాప్ ఇక్కడ కావాలని అడుగుదామా? రేషన్ షాప్ కావాలి.